మీతోటి మరొక అంశం మీద మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే మీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు, దేశానికి ప్రపంచానికి కూడా తెలుసు, బాండ్స్, ఎలక్టోరల్ బాండ్స్. ఇందులో కూడా నేను సోషల్ మీడియాలో ఒక కొటేషన్ చదివాను. మై నేమ్ ఈస్ బాండ్, జేమ్స్ బాండ్ అనేది 007 జేమ్స్ బాండ్ సినిమాలకు పేరు. కానీ మోడీ సాబ్ ఫోటో పెట్టి మై నేమ్ ఈస్ బాండ్, ఎలక్టోరల్ బాండ్ అని పెడితే నేను నవ్వి ఒక 5 నిమిషాలు నవ్వుకున్నాను నేను. ఎందుకంటే మోడీ గారు వేసినటువంటి డ్రెస్సులు సినిమాలలో కూడా ఇంతవరకు ఎవరు వేయలేదు, బహుశా వేయరు కూడా. ఎందుకంటే ఆయనను చేసినటువంటి ప్రధానమంత్రిని చేసినటువంటి లాబీ, ఇన్స్టిట్యూషన్స్, క్యాపిటలిస్ట్స్ అవన్నీ మీకు తెలిసిన విషయాలే అయినప్పటికీ దీని వెనుక గల కారణాలు నిగూఢంగా ఉన్నాయి, చెప్తారని ఆశిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, దేశ ప్రజలు ముందుకి ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చిన దాతల పేర్లు, కొన్నవాళ్ల పేర్లు, అమౌంట్స్, ఈ పార్టీలకి చేరిన సొమ్ము బయట పెట్టడానికి శ్రమపడ్డందుకు సుప్రీంకోర్టును అభినందించారు. ఎస్బీఐ ఇవ్వడానికి టైం అడిగితే 24 గంటల లోపల పెట్టకపోతే మర్యాద ఉండదు అని చెప్పారు. అప్పుడు పెట్టడం జరిగింది. అంటే ఎంత కష్టపడి పెట్టించడమో మీకు అర్థమైంది. ఈ బాండ్స్ బయటకు వచ్చేసిన తర్వాత అమిత్ షా గారి ఇంటర్వ్యూలు బాండ్స్ మీద జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే ఆయన ఏమంటారంటే, మేము బాండ్స్ని లీగలైజ్ చేసాం, బాండ్స్ వల్ల ఎలక్షన్స్కి వచ్చే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వైట్లో తీసుకుంటున్నాం, ఎక్కడా మేము క్యాష్లో తీసుకుంటలేదు. మాకన్నా ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మొత్తం క్యాష్లో తీసుకుంది. ఆ క్యాష్ లెక్కలు చెప్పాలి, ఈ వైట్ లెక్కలు చెప్పేది ఉంది, వైట్ గుప్తమే ఉంది, వచ్చేసింది కదా బయటికి అన్నాడు. ఇక్కడ చాలా పెద్ద తిరకాసు ఉంది. ఈ తిరకాసుకి రాహుల్ గాంధీ చాలా గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. బీజేపీ ప్రభుత్వం ఎక్స్టార్షన్ రాకెట్ నడిపింది అన్నాడు. ఆయన ఒక మంచి పేరు కూడా పెట్టారు. ఏంటంటే చందా మామా అన్నారు. చందా లేనే వాళ్ళ మామా హై వో చందా మామా బతాయా రాహుల్ గాంధీ. అంతేకాదు, వీళ్ళకి ఎక్స్టార్షన్ అన్నాడు. ఎక్స్టార్షన్ అనే పదం ఎందుకు వాడాడంటే, ఈ బాండ్స్ని కనుక మనం చూస్తే, బాండ్స్ యొక్క విశ్లేషణ చూస్తే కనుక వీళ్ళ మీద ఐటీ రేడో, ఈడీ రేడో, సిబిఐ రేడో జరిగిన తర్వాత ఈ కంపెనీల వాళ్ళు బాండ్స్ కొన్నారు. అంతేకాక రిత్విక్ అనే ఒక కంపెనీ ఉంది, సీఎం రమేష్ది, బీజేపీ రాజ్యసభ సభ్యుడు. ఆయన కంపెనీకి 900 కోట్ల ఆర్డర్ ఏదో ఇచ్చారు. ఆ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అతను బాండ్స్ కొన్నాడు. అంటే లంచము ఇంతకుముందు, చలో అమిత్ షా గారి మాటలనే తీసుకుందాం, మేమే కాదు కాంగ్రెస్ కూడా అత్యంత అవినీతికరమైన ప్రభుత్వం. దేశంలో కాంగ్రెస్ అవినీతిలో విషయం ఏమిటంటే, మీరు క్యాష్ ఇవ్వాలి అన్నప్పుడు ఒక కంపెనీకి ఒక కార్యక్రమంలో సహాయం చేస్తే ఆ సహాయం పొందిన తర్వాత 100 రూపాయలు క్యాష్ ఇవ్వాలి అంటే ఆ కంపెనీ కనీసం ఆ 100 మీద 25 రూపాయలు ఖర్చు పెట్టాలి. కంపెనీ ట్యాక్స్ రూపంలో ఖర్చు పెడితే కానీ 100 రూపాయల బ్లాక్ మనీ తయారు కాదు. 125 రూపాయలు ఖర్చు అయితే కానీ 100 రూపాయలు బ్లాక్ మనీ తయారై వస్తుంది. సో కంపెనీలని ఆ 25 రూపాయలు బ్లాక్ మనీ తయారు చేయడానికి అయ్యే ఖర్చు నుంచి కాపాడినందుకు కంపెనీలన్నీ బీజేపీకి రుణపడి ఉండాలి. ఎందుకంటే డైరెక్ట్గా వైట్ తీసేసుకున్నారు ఎలక్ట్రల్ బాండ్ పేరు మీద. అంటే నేను నీకు సహాయం చేస్తా, నువ్వు నాకు ఇచ్చేయి. లేదు, దీంట్లో ఇంకొక పాయింట్ కూడా ఇమిడి ఉంది కేపీ సార్. అదేంటంటే, ఈ కంపెనీలో ఎలక్టోరల్ బాండ్స్ కొని పొలిటికల్ పార్టీస్ కి చందా రూపంలో ఇచ్చిన దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టేశారు వీళ్ళు కంప్లీట్ గా. అంటే ఇన్కమ్ ట్యాక్స్ మీరు సార్ లంచాల్లో మీరు మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీలు అడగండి. ఆ జిఎస్టీ కూడా ఉంది, దాంట్లో జిఎస్టీ కూడా ఎగ్గొట్టారు.
అదే జిఎస్టీలు అడగండి, లంచాలు జిఎస్టీలు ఇన్కమ్ ట్యాక్స్ అడగండి, లంచము బయట రూపంలో తీసుకున్నాను. సో Okay. ఇక్కడ చాలా గొప్ప ప్రశ్న ఒకటి మిగిలిపోయింది. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ మీరు చూస్తే ఇందులో గేమింగ్ కంపెనీ ఉంది, అవును. చిన్న చితక కంపెనీలు ఉన్నాయి, హైదరాబాద్కి చెందిన మెగా ఇంజనీరింగ్ ఉంది. ఉమ్. అసలు లబ్ధి పొందిన వాళ్ళు, ప్రభుత్వాన్ని శాసిస్తున్న వాళ్ళు, నడుపుతున్న వాళ్ళు ఏది అదానీ పేరు కానీ అంబానీ పేరు కానీ ఏమి అవును. ఆ? అంటే క్యాషే వైటే. కాదు, ఇంకొకటి ఉంది. వీళ్ళకి ఫ్రంటల్ కంపెనీస్ ఉన్నాయి, షెల్ కంపెనీస్. ఆ షెల్ కంపెనీస్ ద్వారా వీళ్ళు పే చేశారు. ఏం లేదు ఏమండి, ఆ ఫ్యూచర్ గేమింగ్ అనే కంపెనీ 1300. ఆ లెక్కన అదాని ఇవ్వాలంటే కనీసం 1,00,000 కోట్లు ఇవ్వాలి. ఉమ్. 1,00,000 కోట్లు ఎట్లా ఇచ్చి ఉంటాడు? క్యాష్. క్యాష్ ఉంది, హవాలా ఉంది. 1,00,000 కోట్లు ఇచ్చి ఉండాలి అని మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే 12 లక్షల కోట్ల రూపాయల డబ్బు అదాని గాలిలో ఆవిరైపోతే ఎవరికి గుండె నొప్పి రాలేదని అంటే 12 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం సమకూర్చిన సొమ్మే అని మనం అనుకోవాలి. అవును. ఎందుకంటే 50,000 కోట్ల నుంచి 50 లక్షల కోట్ల నుంచి 200 లక్షల కోట్ల వరకు అప్పును పెంచింది ఈ ప్రభుత్వం. అవును. ఇంత అప్పు చేసి ఏమైనా కర్మాగారాలు నిర్మించిందా అంటే ఏమీ నిర్మించలేదు. ఇంత జిఎస్టీ వసూలు చేసి ఏం చేసింది అని అంటే ఏమీ చేయలేదు. 80 కోట్ల మందికి అన్నం పెడుతున్నా అంటాడు. అంటే దేశం అభివృద్ధిలోకి రాకుండా పేదరికం ఎట్లా పోయిందో నాకు అర్థం కాదు. సో ఈ అర్థం కాని ఎకనామిక్స్ మెయింటైన్ చేయడంలో అదానీకి ఎయిర్పోర్ట్లు ఇచ్చారు, సీపోర్ట్లు ఇచ్చారు, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇచ్చారు, మైన్స్ ఇచ్చారు. ఇన్ని ఇచ్చిన తర్వాత అదాని పాపం బీజేపీకి 1 రూపాయి కూడా బాండ్ ఇవ్వకపోవటం ఏమిటి? సో కనీసం ఇన్ని పొందినందుకు అదాని 1,00,000 కోట్లన్నా లంచం ఇచ్చి ఉండాలి. ఆ 1,00,000 కోట్లు క్యాష్ రూపంలో ఇచ్చాడు. ఆ క్యాషే రేపు ఎన్నికల్లో ఖర్చు పెడతారు. ఇప్పుడు ఇట్లా ఇంకొక రకంగా అనుకోవచ్చు కదా, అంబానీయే మోడీ, అదానీయే మోడీ, మోడీయే అంబానీ, అదానీ. కాబట్టి ఈ ఎలక్షన్ బీజేపీ మోడీ నాయకత్వంలో జరిగేటువంటి బీజేపీ ఎలక్షన్ అదానీ ఎలక్షనే అనుకోవచ్చు కదా. అదే అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్లో వాళ్ళ పేర్లు వచ్చినట్టయితే కనుక ఇప్పుడు 1,00,000 కోట్లు ఇచ్చుంటారు అదాని వాళ్ళు అని అనాల్సిన అవసరం లేదు. ఆ ఫ్యూచర్ గేమింగ్ వాడు 600, 800, 900 ఇచ్చాడు, మెగా వాడు ఒక 600 ఇచ్చాడు, వీళ్ళు ఒక 2,000 ఇచ్చారని చెప్పేవాడు. వాళ్ళది ఎక్కడ రాలేదు అని అంటే ఇచ్చి ఉండాలి అనేది. ఇప్పుడు సిప్లా వాడు 50 కోట్లు ఎంతో ఇచ్చాడు. సీరం పూనావాలా ఇచ్చాడు. డాక్టర్ రెడ్డీస్ ఎందుకంటే డాక్టర్ రెడ్డీస్ స్పుత్నిక్ వ్యాక్సిన్ చేశారు. సీరం పూనావాలా ఒక వ్యాక్సిన్ చేశాడు, కోవిషీల్డ్ అని. కోవాక్సిన్ వాడికి ఎక్కడ ఎలక్ట్రల్ బాండ్స్ కనపడలేదు. యశోద వాళ్ళు ఇచ్చారంటే అది కేసీఆర్కి ఇచ్చి ఉండొచ్చు. అందుకే 4th ర్యాంక్ లో ఉంది బీఆర్ఎస్ పార్టీ ఇన్ రిసీవింగ్ ద ఎలక్ట్రల్ బాండ్ అమౌంట్స్. అంటే హెటరో వాళ్ళు ఇచ్చారు. ఎందుకని ఇచ్చారు? రెమ్డెసివిర్ కరోనా పీరియడ్లో వ్యాపారం చేసిన వాళ్ళు అందరూ ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారంటే వాళ్ళు క్యాష్ అంత ఇచ్చి ఉండాలి. అవును, ఇది అఫీషియల్లీ మాత్రమే కదా, అన్అఫీషియల్ గా క్యాష్ అంత ఇచ్చి ఉండాలి. సో ఈ విధానం నిజంగా నేను నీకు సాయం చేస్తాను, నువ్వు నాకు సాయం చేయనే పద్ధతి క్విడ్ ప్రోకో అనే దాన్ని చాలా బ్రహ్మాండంగా అమలు చేసిన ఘనత బీజేపీకి దక్కుతుంది. బహుశా బీజేపీ జగన్ దగ్గర నేర్చుకుంది అనుకుంటున్నాను. ఎందుకంటే దీనికి ఆది ప్రథమము మొదలుపెట్టినవాడు జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎవరికైనా కాంట్రాక్ట్ ఇస్తే ఆ కాంట్రాక్ట్ నుంచి షేర్స్ కొనిపించుకోవటం, సాక్షిలో పెట్టుబడులు పెట్టించుకోవటం. క్విడ్ ప్రోకో అనే పదం రాజకీయాల్లో భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి ఇంట్రడ్యూస్ చేశారు. మొదటిసారి శిష్యుడి దగ్గర గురువు గారు నేర్చుకున్నారు. అది గొప్ప విషయం. ఓకే, థ్యాంక్ యూ కేపీ సార్. మరొక అంశం మీద మళ్ళీ ఒకసారి మాట్లాడారు. ఓకే.